యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని, ఒక అహంకారి అని అనుకుంటున్న చాలామందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని చూపించారనుకున్నాను. నా కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు, ఏం చేస్తావు, చచ్చిపోతావు. అటువంటి కష్టాలు పడ్డాను. నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. భగవంతుడి సహాయం, నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఈ స్థానానికి తీసుకొచ్చాయి. సహాయం అంటే ఒక మంచికి చెడుకు అని నేనే నటుడిగా పరిచయం చేసేసాడు దాసనారాయణ గారు. ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ, ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, తోటి నటుడు సహాయ సహకారాలు, అంటే కోఆపరేషన్. బట్ నేను ఏకాకిని. నేను 10 మందికి సహాయం చేస్తుంటాను, నాకెవరు సహాయం చేయరు. ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు. ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగదుంటుండే ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల దగ్గర నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు.